అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసేలాగా లేదు. ఇప్పటికే సౌదీ అరేబియా ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంది ఇరాన్ని అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు హౌతీలకు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పి హౌతీల చేత దాడులు చేపిస్తుంది ఇరాన్ దాడులు మానేసింది. అది తెలివిగా నడుస్తుంది. అయితే ఇప్పుడు వరుసగా కప్పం వసూలు చేస్తుందా అన్నదే డౌటు. తాజాగా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి లెక్కల ప్రకారం ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది, దుబాయ్ కూడా ఇరాన్ని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుందని, అందుకోసం 2 టన్నుల బంగారాన్ని ఉచితంగా ఇచ్చింది అన్నటువంటిది ఇంటర్నేషనల్ మీడియా చెప్తుంది. అమెరికా ఆంక్షల కారణంగా ప్రపంచంలోని పలు దేశాలు బ్యాంకుల దగ్గర ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయి ఉండటం, అలా తమ దగ్గర ఉన్న నిధులను విడుదల చేసి యుద్ధానికి దూరంగా ఉండాలని దుబాయ్ నిర్ణయించుకుంది. ఈ ప్రణాళికలో భాగంగానే ఆగస్టు 11, 12 తేదీల్లో అబుదాబి, టెహ్రాన్ మధ్య విమానాలు నడిచాయన్నటువంటిది ఈ వార్తల సారాంశం. వీటిలో స్తంభింపజేసిన ఇరాన్ నిధుల్ని తరలించారట. జూన్ 8న కూడా ఒక విమానం అబుదాబి నుంచి ఇరాన్లోని మెహరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. అప్పుడు $3 బిలియన్ ఇరాన్కి బదిలీ చేసినట్టు వార్తలు వచ్చినాయి. ఇలా దుబాయ్ నుంచి ఇరాన్కి తరలించిన నిధుల్లో $283 మిలియన్ విలువైన 2 టన్నుల బంగారం కూడా ఉందన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నాయి ఇంటర్నేషనల్ మీడియా. అలాగే ఇరాన్ విమానయాన సంస్థలకు 15 సెకండ్ హ్యాండ్ విమానాలను అమ్మేందుకు కూడా యుఏఈ అంగీకరించినట్టు ఆ కథనాలు చెప్తున్నాయి. అవే కాకుండా మరో 14 ప్యాసింజర్ విమానాలు కూడా తిరిగిస్తారట. 2 ఎయిర్ బస్ విమానాలు ఇరాన్కి వెళ్ళడానికి ముందు రొమేనియాలోని ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు శాటిలైట్ పిక్చర్స్ బట్టి కనబడుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 30 ప్యాసింజర్ విమానాలు ధ్వంసమయ్యాయని ఇరాన్ ఇంతకుముందే చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు యుఏఈ నుంచి వెళ్ళే విమానాలు ఆ లోటుని భర్తీ చేస్తే ఇక్కడ అమెరికాని నమ్ముకోవడం కంటే ఇరాన్ని ఒప్పించుకోవడం బెటరు, ఇరాన్కి లొంగిపోవడం బెటర్ అని భావించినట్టుంది యుఏఈ.